అందరికీ నమస్తే. ఢిల్లీ ఎలక్షన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సో, దీనికి గల కారణాలు రకరకాలుగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయినా బీజేపీ పార్టీ సుమారుగా 27 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. కానీ ప్రస్తుతం బీజేపీ స్ట్రాటజీస్ అన్నీ వర్కౌట్ అయ్యాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి గానీ, లేదా ఆర్ఎస్ఎస్‌కి సంబంధించినటువంటి గానీ, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశాల్లో అనౌన్స్‌మెంట్ చేసినటువంటి 12 లక్షలు మధ్యతరగతి వాళ్ళకి 12 లక్షలకి ట్యాక్స్ బెనిఫిట్‌ని అనౌన్స్ చేశారు. ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ కేజ్రీవాల్ గారు సుమారుగా ఒక నెల రోజుల ముందే మేనిఫెస్టోని రిలీజ్ చేయడం గానీ, లేదా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్‌లని రిలీజ్ చేయడం గానీ జరిగింది. సో, దాని ద్వారా ఇతర పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ పార్టీ గానీ అంతకు మించి మనం ఏం చేయొచ్చు? ఏం చేస్తే ఢిల్లీ ప్రజల్ని మనల్ని ఆకట్టుకుంటారు అనే అంశం మీద వాళ్ళు పర్టికులర్‌గా దృష్టి పెట్టారని మనము భావించాలి ఈ సందర్భంగా. అయితే కేజ్రీవాల్ చేసిన తప్పులేంటి? కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు? ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలేంటి? సో, రాజకీయ విశ్లేషకులు గానీ, సీనియర్ జర్నలిస్టులు గానీ మాట్లాడుతున్న విధానం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని ప్రస్తావించుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఏంటంటే సర్వేల మీద డిపెండ్ అయిపోయి పరిపాలన పక్కన పెట్టేశారు అని. మరికొంతమంది చెప్పిన విధానం ఏంటంటే ఏదైతే లిక్కర్ స్కామ్స్ కేసు ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి బయటికి రిలీజ్ అయిన తర్వాత తను ఇచ్చినటువంటి ప్రెస్ మీట్‌లో వాగ్దానాలు కొన్ని. సో, రాజీనామా చేసిన విషయం గురించి గానీ, ఏదైతే ముఖ్యమంత్రి పదవి ఉందో ఆ రాజీనామా చేసిన విషయం గురించి గానీ, ఇలాంటి కొన్ని కారణాలు చెప్తున్నారు. మరికొంతమంది విశ్లేషకులు మరొక అడుగు ముందుకేసి అక్కడ ఎవరైతే వలసదారులుగా వస్తున్నటువంటి ఇటు బంగ్లాదేశ్ నుంచి గానీ, పాకిస్తాన్ నుంచి గానీ వలసదారులుగా వస్తున్నటువంటి ముస్లిం సోదరులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వాళ్ళు ఏదైతే ఆక్యుపై చేసిన స్థలాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి పర్మనెంట్ చేయడం. ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించినటువంటి మసీదులు గానీ, వాటికి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు నివాస స్థలాలు గానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం, అలాంటి అంశాల గురించి గానీ. సో, కోవిడ్ సమయంలో ఉన్న ప్రజలందరికీ ఒక రకమైన నిబంధనలు ఉంటే పర్టికులర్‌గా ఆ ప్రాంతాలకి. ఎందుకంటే స్లమ్ ఏరియాస్ అక్కడ సుమారుగా 800 నుంచి 900 స్లమ్ ఏరియాస్ ఉన్నాయి చిన్నగా. సో, ప్రతి స్లమ్ ఏరియాలో కూడా ముస్లిం సోదరులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. సో, వాళ్ళకి కేటాయించినటువంటి ఏరియాల్లో ఏవైతే ఎగ్జంప్షన్స్ ఉంటాయో అవి ఒకలా ఉన్నాయి. హిందువులు గానీ, మరితర వ్యక్తులు గానీ ఉన్న ఏరియాలో మరోలా ఉన్నాయి. ఇలాంటి అంశాలను కూడా దృష్టిలోకి తీసుకున్నారు. సెకండ్, తను రెండోసారి ముఖ్యమంత్రి కాకముందు జరిగినటువంటి ఎలక్షన్స్‌లో తను కూడా హిందూ ఎజెండాను మోసారు. ఒక పక్క నుండి బీజేపీ పార్టీ జై శ్రీరామ్ అంటే, మరో పక్క నుండి కేజ్రీవాల్ గారు జై హనుమాన్ అన్నారు. కానీ ఈ ఎలక్షన్‌లో అసలు అలాంటి ప్రస్తావనే రాలేదు. అంటే హిందూ వ్యతిరేకంగా ఉన్నారు. సో, హిందూ తత్వానికి సంబంధించి కంప్లీట్‌గా వ్యతిరేక వర్గాన్నే పాటించారు, వ్యతిరేకంగానే మాట్లాడారు అనే అంశాన్ని కూడా కొంతమంది చూస్తున్నారన్నమాట. సో, ఇందులో మెయిన్ కారణాలు ఏవై ఉండొచ్చు? అలానే రాజ్యసభ సభ్యులు కేజ్రీవాల్ అపాయింట్మెంట్ గురించి అడిగినప్పుడు కేజ్రీవాల్ గారి పిఏ తనపై చేయి చేసుకోవడం విషయం కానీ, సో ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంటి ముంగట చెత్తను డంప్ చేసి పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అయింది అప్పుడు. సో, మనందరికీ తెలిసి ఈ విషయాలన్నీ. సో, ఇది కూడా ఇంపాక్ట్ చూపించుంటది. సో, కేజ్రీవాల్ ఓటమికి ఇది కూడా ముఖ్యమైన ఇంపాక్ట్ అయ్యి ఉంటది అనే అంశాన్ని కూడా చూస్తున్నారు. మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాటల్లో కేజ్రీవాల్ గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వెమ్మటే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సో నేను మొత్తం ప్రూవ్ చేసుకుంటాను, నిర్దోషిని అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుంటే బాగుంటది. అలా కాకుండా జైల్లో నుంచే నేను పరిపాలిస్తాను అంటూ జైల్లో నుంచే ముఖ్యమంత్రి పదవిని కొద్ది రోజులు కొనసాగించారు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే సీరియస్ అయ్యి నువ్వు పదవికి రాజీనామా చేయాలని చెప్పిందో అప్పుడు రాజీనామా చేశారు. ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు అన్నమాట. సో, ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కానీ, సీఎం కేజ్రీవాల్ కానీ అందరూ ఓటమి చెందారు. సో, వీళ్ళంతా ఓటమి చెందడానికి బీజేపీ ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? బీజేపీ ఎలాంటి ప్లాన్ని ముందుకు తీసుకెళ్లగలిగింది అంటే, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా బీజేపీ మంచిగా ఏవైతే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటాయో ఆ స్కీముల్ని, కేజ్రీవాల్ గారు ఎగ్జాంపుల్ గా 5 స్కీములు అనౌన్స్ చేస్తే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 స్కీములు అనౌన్స్ చేసిన పరిస్థితి అక్కడ ఉంది. సో, మధ్యతరగతి ఓటర్ని ఎలా ఆకట్టుకోవాలి? ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో 12 లక్షలకు గాను ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నది, ఆ విషయాన్ని చాలా డెప్త్ గా ప్రతి ఒక్క ఓటర్కి రీచ్ అయ్యేలా బీజేపీ స్ట్రాటజీ ఫాలో చేసింది అక్కడ. సో, బీజేపీ స్ట్రాటజీ అనేది 100% గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఆర్ఎస్ఎస్ కూడా బాగా ఉపయోగపడిందని నమ్మచ్చు. ఎందుకంటే 27 సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారంలో లేనటువంటి బీజేపీ పార్టీ ఒక్కసారిగా 42 మంది అసెంబ్లీకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే 66 మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న స్థానంలో ఒకేసారిగా వాళ్ళు 20 మందికి పడిపోవడం. సో, ఇలాంటి వర్షన్లో అదే విధంగా కేజ్రీవాల్ గారు సీఎంగా ఉన్నప్పుడు తనని కలవాలంటే, ముఖ్యమంత్రి అన్న స్థానంలో ఉన్నప్పుడు తనని కలవాలంటే ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అపాయింట్మెంట్స్ ఇవ్వక నియంత పోకడతో కూడా వెళ్ళారు. సో, అందువల్ల శ్రేయభిలాషుల్ని కూడా తను కోల్పోయారు. సో, దీనికి నిదర్శనం ఏంటి అంటే, ఎలక్షన్లు ఇంకొక 4 రోజుల్లో పోలింగ్ అవుతుంది అనగానే ఒకటేసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవ్వడం.
సో ఇది కూడా ఒక కారణంగా మనం భావించాలి. సో ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ఒక పోరాట నాయకుడిగా ప్రజల్లోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ వరుస 2 సార్లుగా గెలిచారు. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని విధాలుగా మనం సింక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గా కేసీఆర్ గారు పోరాట ఉద్యమ ఫైట్ నుంచే బయటకు వచ్చిన తర్వాత వరుస 2 సార్లు సీఎం అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన కూడా సీఎం అయ్యారు. బట్ ఇద్దరిలో జరుగుతున్న ఏంటి, అసలు వీళ్ళు ముగ్గురుకున్న కనెక్షన్ ఏంటి అంటే నియంత పోకడ. ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం, సో నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవాలంటే కూడా వినడానికి కరెక్ట్ అయిన వ్యక్తులు లేకపోవడం, వాటికి సంబంధించి పరిష్కారాలు దొరకకపోవడం, అలానే శ్రేయభిలాషుల్ని దూరం పెట్టుకోవడం, సో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, వాళ్ళని కలవడం కానీ, అలాంటి అంశాలు కూడా దీని మీద చాలా ఇంపాక్ట్ చూపించాయని భావించాలి. సరే, కేజ్రీవాల్ ఓడిపోయిన విషయాన్ని మీరు ఎలా భావిస్తున్నారు, మీరేమనుకుంటారు అనే అంశాన్ని కామెంట్ రూపంలో అవుతాయి. థ్యాంక్ యూ.